అండి వెల్కమ్ టు ఎస్టీవీ. నేను మేబీ డబుల్ ఇల్లు ఇప్పిస్తానని లక్షలు కొట్టేశాడు. ఆపై ఫోర్జరీ చేసి డాక్యుమెంట్ల తయారు, ఒక్కొక్కరి నుంచి 2 లక్షలు వసూలు, 10 మంది బాధితులు, 20 లక్షలు మోసం, జూబ్లీహిల్స్ పిఎస్లో కేసు నమోదు. ఎవరైతే ఈ డబుల్ బెడ్రూమ్ల కోసం ఎదురు చూస్తున్నారో, అంటే ఎల్టోకు సంబంధించి ఎవరైతే ఉన్నారో, మీకైతే మన ఛానల్ ద్వారా ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నానండి. డబుల్ ఇల్లు కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ ఎవరికి డబ్బులు ఇవ్వకండి. అవి మీరు ఒకవేళ అర్హులైతే ప్రభుత్వమే మీకైతే ఇస్తుంది తప్ప మీరైతే ఎవరికి డబ్బులు ఇచ్చి మోసపోకండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఆపై ఫోర్జరీ చేసి డాక్యుమెంట్ల తయారీ, జూబ్లీహిల్స్ పిఎస్లో కేసు. గత ప్రభుత్వంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొన్ని ఖాళీగా ఉన్నాయని వాటిని ఇప్పిస్తానని నమ్మించి పలువురు నుంచి లక్షలు వసూలు చేసి వ్యక్తిపై జూబ్లీహిల్స్ పిఎస్లో కేసు నమోదైంది. సంకర్షణ్ దాస్ అనే వ్యక్తి 20 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం కుటుంబంతో సహా ఒడిషా నుంచి హైదరాబాద్కి అయితే వచ్చాడు. జూబ్లీహిల్స్ వెంకటగిరిలో నివాసం ఉంటూ ప్లంబర్గా పనిచేస్తున్నాడు. గతంలో బంజారాహిల్స్లోని ప్రసాద్ ల్యాబ్స్లో పనిచేస్తున్న సమయంలో అక్కడ ఆఫీస్ బాయ్గా పనిచేసిన నాగరాజ్ రెడ్డి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి ఇటీవల సంకర్షణ్ దాస్తో కలిసి నాగరాజ్ గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఖాళీగా ఉన్నాయని వాటి ఇప్పిస్తానని చెప్పి నమ్మబలికాడు. తనకు జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో పనిచేస్తున్న వ్యక్తి తెలుసు అని చెప్పి అతనుకున్న పరిచయాలతో రాజేంద్ర నగర్, మల్కాజ్గిరి తదితర ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూమ్ అలాట్ చేయిస్తానని చెప్పాడు. ఇందుకోసం ఒక్కో ఇంటికి 4 లక్షల దాకా అవుతుందని తెలిపారు. అడ్వాన్స్గా 2 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేస్తే అతని మాట నమ్మిన సంకర్షణ్ దాస్ గత ఏడాది ఏప్రిల్లో 1.5 లక్షలు చెల్లించాడు. అనంతరం తనతో పాటు మరో 10 మందికి డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తానని చెప్పేసి నాగరాజును ఇప్పియాలని చెప్పి నాగరాజును అయితే కోరాడు. వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తానని నాగరాజు హామీ ఇచ్చాడు. గత ఏడాది సెప్టెంబర్లో వారికి ప్రతిభ్ రెడ్డిని పరిచయం చేయడంతో పాటు ఒక్కొక్కరి నుంచి 2 లక్షల చొప్పున 20 లక్షల దాకా వసూలు చేశారు. ఆ తర్వాత వారికి రాజేంద్ర నగర్, మల్కాజ్గిరి మండల పరిధిలోని ఇల్లు వచ్చాయని నాగరాజ్ చెప్పారు. అంతేకాకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించినట్లుగా ఆర్డీఓ సంతకాలు ఫోర్జరీ చేసి ఇళ్ల పట్టాలు కూడా అందజేశారు. వెంటనే తమకు కేటాయించిన ఇళ్లను చూసేందుకు వెళ్లారు. ఇటీవల ఆయా ప్రాంతాలకు వెళ్లి చూడగా అంతా బోగస్ అని తేలింది. దీనిపై రాజేంద్ర నగర్, మల్కాజ్గిరి ఆర్డీఓలను కలవగా తాము ఎలాంటి పట్టాలు జారీ చేయాలని చెప్పి స్పష్టం చేశారు. దీంతో మోసపోయామని చెప్పి సిపిఎం జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యదర్శి సాయి శేషగిరితో కలిసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది మీ వార్త అయితే వచ్చేసి, ఎవరైతే ఈ డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తామని చెప్పేసి అలాగే ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తామని చెప్పి ఎవరైతే మీకు చెప్తారో వారిని అయితే నమ్మకండి. ఎందుకంటే నమ్మి మోసపోకండి. డబుల్ ఇల్లు కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ L1, L2లో ఎవరైతే మనకైతే మరో కొద్ది రోజుల్లో లీస్ట్ అయితే రాబోతుంది. నెక్స్ట్ మంత్ 2న ఈ 5వ తారీఖు నుంచి 7వ తారీఖు అయితే వారికి మంజూరు పత్రాలు పంపిణీ చేస్తారు తప్ప ఈ డబ్బులు ఇచ్చి మోసపోకండి. తెలిసిన వాళ్ళు కూడా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ.